హలో! వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు పీతల కర్రీ అయితే వండానండి. చాలా అంటే చాలా వచ్చింది. మీరు కూడా ఇలా టేస్టీ పీతల కర్రీ ఉండాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా పీతల కర్రీ ఎలా ఉండాలో చూసేద్దాం వచ్చేయండి. మీడియం సైజ్ ఉల్లిపాయలైతే నేను 7, 8 తీసుకున్నానండి. అలాగే కరివేపాకు, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకున్న తర్వాత ఇందులోకి 3 పచ్చిమిరపకాయలైతే తీసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలన్నీ కూడా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులైతే వేసుకోండి. ఈ మెంతుల వల్ల పీతల కర్రీ అనేది టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. సో, మెంతులు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయన్నమాట. సో, సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక్క నిమిషం పాటు మూత అయితే పెట్టండి. ఈ విధంగా అయితే దగ్గర పడతాయన్నమాట. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఉడికించారంటే ఇవి ఇంకా కూడా గోల్డ్ కలర్‌లా అయితే వస్తాయన్నమాట. చూసారు కదండీ! ఇలా మగ్గిన తర్వాత ఇది మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో అయితే పెట్టుకొని కారం 2 టేబుల్ స్పూన్లు, అలాగే పసుపు హాఫ్ టేబుల్ స్పూన్, అలాగే ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకోండి. ఈ ఉల్లిపాయలు, ఈ మసాలాలన్నీ కూడా మనకి బాగా మగ్గిన తర్వాత మాత్రమే పీతలనేవి యాడ్ చేయాలన్నమాట. చూసారు కదండీ! ఈ ఆనియన్స్, ఈ మసాలాలన్నీ ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పీతలైతే ఇందులో ఒక్కొక్కటిగా మొత్తం అంతా యాడ్ చేసేసుకొని ఈ పీతలంతటికి కూడా ఈ మసాలా అనేది పట్టే వరకు మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలైతే మనం మగ్గనివ్వాలండి. అప్పుడు ఈ మసాలా అంతా కూడా ఈ పీతలకనేది పడుతుందన్నమాట. ఇప్పుడు ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. ఇప్పుడు ఇది కొంచెం మసాలా వాసన అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చింతపండు రసాన్ని అయితే నానబెట్టుకున్నాం కదండీ! అది ఒక కప్పుతో అయితే యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గించుకున్నారంటే ఈ పులుపంతా కూడా ఈ పీతలకి బాగా పడుతుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకొని మసాలా వాసన పోయే వరకు ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పులుపు అయితే యాడ్ చేసామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీకు కరెక్ట్‌గా అయితే సరిపోతుందనమాట. ఎప్పుడు చేసినా కూడా ఒక కప్పు పులుపు తీసుకుంటే 2 కప్పులు వాటర్ అయితే మీకు ఎగ్జాక్ట్‌గా సరిపోతుందండి. సో, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఈ పీతలనేవి ఉడుకుతాయండి. అప్పుడు మనం మూత తీసి చూసామంటే ఈ పీతలనేవి ఒక 60% అయితే ఉడికిపోతాయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు అలా వదిలేసామంటే గ్రేవీ అనేది దగ్గర పడుతుందండి. పీతలు కూడా పర్ఫెక్ట్‌గా అయితే ఉడికిపోతాయన్నమాట. చూసారు కదండీ! గ్రేవీ మనకెంత చిక్కగా ఉందో. ఈ టైంలోనే మనం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఇంకొక నిమిషం అయితే మూత పెట్టేసుకున్నారంటే మన టేస్టీ పీతల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకైతే పెట్టండి. పీతలంటే చాలామంది అయితే ఇష్టపడరండి. ఇలా చేసి పెడితే ఎవ్వరైనా ఇష్టపడాల్సిందే. అంత టేస్టీగా అయితే ఉంటాయన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నా ఛానల్‌ని కనుక ఫస్ట్ టైమ్ చూస్తే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.